ఇక జహీరాబాద్ కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శించారు. ఆ పార్టీ ఆలోచన విధానం మొత్తం బ్రిటిషోళ్ల విధానమని ఆరోపించారు. జాతుల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, మనుషుల మధ్య చిచ్చుపెట్టి విభజించి గద్దెనెక్కడమే బీజేపీ విధానమని విమర్శించారు. 75 ఏళ్ల తర్వాత అదే గుజరాత్ నుంచి, అదే సూరత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా అని ఇద్దరు బయలుదేరినరు. వాళ్ళకి ఇంకొక ఇద్దరు తోడైనరు. మేమిద్దరం మాకిద్దరు. ఎవరై అంటే నరేంద్ర మోడీ, అమిత్ షాకు అదానీ, అంబానీ తోడైనరు. వీళ్ళు నలుగురు ఆలోచన ఒక్కటే, ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే దళితులు, గిరిజనులు హక్కులు అడుగుతారు, అధికారంలో భాగం అడుగుతారు. ఇప్పుడు బలైన వర్గాలను, ఓబీసీలను కూడా కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కించాలని చూస్తుంది. ఇక తమ చేతిలో ఈ దేశం ఉండదు, ఈ దేశ సంపద ఉండదని బ్రిటిష్ వాళ్ళలాగా తయారైనరు. వాళ్ళు బీజేపీ అని పెట్టుకుంటే నేను అదేదో భారతీయ జనతా పార్టీ అనుకున్నా. నిన్న మన బీజేపీ ఆయన ఒక ఆయన పెళ్లిలో కలిసి నవ్వుకుంటే చెప్తున్నాడు, అన్నా మాది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. మా విధానం, మా ఆలోచన బ్రిటిష్ వాళ్ళ ఆలోచన. జాతుల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెట్టాలి, విభజించాలి, గద్దెనెక్కాలి, దేశాన్ని దోసుకోవాలి. ఇదే విధానం. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు అడుగుతుంది. మా దామన్న స్పష్టంగా చెప్పిండు, ఎందుకు కావాలనే 400 సీట్లు? రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి. రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితులను, గిరిజనులను, బలైన వర్గాలను అనదొక్కి బానిసలుగా వాళ్ళను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే